అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్ అగ్రికి. ఈరోజు పచ్చేలు అయితే ఉన్నాను. ఇది ఎకరం విస్తీర్ణంలో ఉన్నటువంటి పత్తి తోట, పత్తి చేను. ఒక ఎకరం అయితే సాగుబడి అయితే పత్తి అయితే చేస్తున్నాను. రఫ్గా చెప్పాలంటే ఈ సంవత్సరం ఎక్కువగా అధిక వర్షపాతం వల్ల పత్తి అయితే చాలా వరకు డ్యామేజ్ అయితే వచ్చింది. చుట్టుపక్కల ఎక్కడ పత్తి అయితే అంతగా క్వాలిటీతో ఉన్నదైతే లేదు. వర్షానికి డ్యామేజ్ కానీ పత్తికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అధిక పురుగు, అధిక దోమ, ఎన్నిసార్లు మందులు స్ప్రేయింగ్ చేసినా సరే, పురుగుకైనా దోమకైనా సరే, ఖరీదు గల మందులు స్ప్రేయింగ్ చేసినా సరే ఈ పురుగు దోమనైతే పోవట్లేదు. ఈ పురుగు దోమ వల్ల కాయ పుచ్చెక్కు రావటం, కొమ్మలు కొట్టేయటం, ముడత రావటం, ఎర్రగా మారిపోవటం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. తోట ఎదుగుదల కూడా చాలా వరకు అయితే చాలా తక్కువగా ఉంది ఈ సంవత్సరం అయితే. సుమారుగా 5 నుంచి 6 అడుగుల హైట్ వరకు అయితే పెరిగింది. కొమ్మ అయితే కొట్టేశాను. చివరిసారిగా నేనైతే ఉల్లాలైతే స్ప్రేయింగ్ చేశాను. దోమకి, తెల్లదోమ, పచ్చదోమకి ఉల్లాల స్ప్రేయింగ్ చేశాను. నెక్స్ట్ పురుగుకి, పుచ్చుకి, కాయ పుచ్చుకి వీటికి స్ప్రేయింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ప్రొఫెక్స్ సూపర్, నాగార్జున కంపెనీ వాడి ప్రొఫెక్స్ సూపర్. దీంట్లో ప్రొఫెనోపాస్ 40% వేసి మరియు 4% సైపర్మిత్రిన్ అయితే ఉంటుంది. పురుగు మందు, కోరు మందు 2 మిక్స్ అయి ఉంటాయి. ప్రొఫెనోపాస్ అంటే కొరక్రాను. ఈ 2 కాంబినేషన్తో మందు అయితే ఉంటుంది. ప్రొఫెక్స్ సూపరు, నాగార్జున కంపెనీ వాడి. రేటు కూడా రీజనబుల్ రేట్లో అయితే ఉంటుంది. లీటర్ వచ్చేసి 3 ఎకరాల వరకు అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సుమారుగా 600 చిల్లర వరకు అయితే ఉంటుంది లీటరు. అయితే క్వాలిటీ అయితే చూపిస్తాను మీకు క్లోజప్లో. మీకు రోజుకో వీడియో అయితే అందిస్తాను. ఇదండి ఒక చెట్టు చూసుకున్నట్టు చెట్టుకున్నటువంటి కాయలు. మ్యాక్సిమం క్వాలిటీ అయితే మెయింటైన్ అవుతుంది. కరెక్ట్ టైంలో దోమ మందు కానీ, పురుగు మందు కానీ, పుచ్చు మందు కానీ, కోరు మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పటి వరకు 3 రకాల పురుగు మందులు అయితే స్ప్రేయింగ్ చేశాను. లద్దె పురుగు, పచ్చ పురుగు ఒక భయం మందుకు అయితే స్ప్రే చేశాను. గులాబీ రంగు పురుగుకి, కాయపుచ్చు పురుగుకి డాంటాల్ స్ప్రేయింగ్ చేశాను. సుమటోమో కంపెనీ వాడి డాంటాల్. ఈ డాంటాల్లో పెన్ప్రోపాత్రిన్ 10% ఈసీ అయితే ఉంటుంది. గులాబీ రంగు పురుగుపై సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. చివరి అయితే గులాబీ రంగు పురుగు కానీ, లేకపోతే కాయ తొలిచి కూడా చూశాను. కాయలో కూడా ఎటువంటి పురుగు కానీ లేకపోతే పుచ్చు కానీ అయితే లేదు. బాగుంది డాంటాలు. డాంటాల్ స్ప్రేయింగ్ చేసిన తర్వాత లద్దె పురుగుకి, పచ్చ పురుగుకి భయం ముందు ఒకటి స్ప్రే చేశాను దోమ మందులో కలిపి. దోమ తర్వాత బాక్సర్ ఒకటి స్ప్రేయింగ్ చేశాను. గడ్డ కంపెనీ వాడి బాక్సరు. నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి ప్రొఫెక్స్ సూపరు స్ప్రేయింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నాగార్జున కంపెనీ వాడి ప్రొఫెక్స్ సూపరు. ఈ ప్రొఫెక్స్ సూపర్లో ప్రొఫెనోపాస్ 40%, సైపర్మిత్రిన్ 4% అయితే ఉంటాయి. ఇవి కాయపుచ్చుకి బాగా పనిచేస్తాయి, పురుగు రాకుండా. కొంచెం వీడియోలు అయితే రఫ్గా ఉంటాయి, న్యాచురల్గా దగ్గరగా ఉంటాయి, ఎక్కువ ఎడిట్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టు అయితే తీసైతే పెడతాను. చాలా తక్కువ కనిపిస్తాయి ఆకు కొట్టడం కానీ, లేకపోతే కాయ పుచ్చడం కానీ, లేకపోతే కాయ ఎర్రబడి బొక్కలు పట్టడం కానీ అలాంటివి అయితే ఉండవు. ఏ చోటు చూసుకున్నా సరే ఎక్కడ పుచ్చు కానీ, ముడత కానీ అయితే ఏముండదు. ఆకు మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి. ఎక్కువగా దోమకైతే పోలీస్ కానీ, ఉల్లాల కానీ కొంచెం ఘాటైన మందులైతే స్ప్రే చేసుకోవాల్సిందే. అధికంగా అయితే ఉంటుంది దోమ అయితే చాలల్లో. పురుగు పుచ్చు మందులు వచ్చేసి సుమటోమో కంపెనీ వాడి డాంటాలు, నాగార్జున కంపెనీ వాడి ప్రొఫెక్స్ సూపరు, గడ్డ కంపెనీ వాడి బాక్సరు, బైర్ కంపెనీ వాడి డెసీసు, సింజెంటా కంపెనీ వాడి యాంప్లిగో ఇలాంటి మందులు అయితే మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఈ మందులే మనము మార్చి లేదా ఒక కంపెనీ మందు కొట్టిన తర్వాత ఇంకొకటి అలాంటివి స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క కంపెనీ మందులో ఒక్కొక్క టెక్నికల్ అయితే ఉంటుంది. అన్నిట్లో ఒకే టెక్నికల్ అయితే కాదు.
ఒక 2 మందుల్లో మాత్రం ఒకే టెక్నికల్ అయితే ఉంటుంది. గడ్డా కంపెనీ వాడి బాక్సర్లో డెల్టామెథ్రిన్ అయితే ఉంటుంది. బయర్ కంపెనీ వాడి డెసిస్లో కూడా డెల్టామెథ్రిన్ అయితే ఉంటుంది. ఈ 2 మందులు మాత్రమే ఒకే టెక్నికల్తో ఉంటాయి. గడ్డా కంపెనీ వాడి బాక్సరు, బయర్ కంపెనీ వాడి డెసిస్, ఈ రెండిట్లో డెల్టామెథ్రిన్ 11% ఈసీ అయితే ఉంటుంది. మిగతా వచ్చేసి సింజెంటా కంపెనీ వచ్చేసి యాంపిల్గో అయితే ఉంటుంది. ఈ యాంపిల్గో క్లోరమ్ ట్రానిలిప్రోల్ 9.3%, లాంబ్డా సైలోథ్రిన్ 4.6% అయితే ఉంటుంది ఈ యాంపిల్గోలో. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్గా రావాలంటే ఫార్మర్ జంక్షన్ అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన వీడియోలతో మీ ముందుకు వస్తాను.